హాయ్ గాయ్స్, ఈరోజు మేము గోంగూర ఊరగాయ పచ్చడి చేయబోతున్నాం. పదండి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. గోంగూర కడిగి ఆరబెట్టాము. ఆరబెట్టిన తర్వాత ఆయిల్ వేసి వేయించి చింతపండు గుజ్జు తీసాము. చింతపండు గుజ్జు తీసి సాల్ట్, కారం, పసుపు, ఆవుపిండి, మెంతిపిండి, దానిలో కేజీ గోంగూరకి పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు, 2 స్పూన్స్ పసుపు, ఆవుపిండి, మెంతిపిండి టీ గ్లాసు, కేజీకి పావు కేజీ వెల్లుల్లిపాయలు, వేసి మొత్తం కలిపాము పచ్చడి. చింతపండు ఉడకబెట్టిన గుజ్జు కూడా కేజీకి పావు కేజీ చింతపండు. ఇది కలిపే లోపల నేను తిరగ మాకు చూపించాను. కేజీ గోంగూరకి 1/2 కేజీ వేరుశనగ నూనె వేసుకుని మిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. మొత్తం వేగిన తర్వాత చట్నీలో ఈ తిరగమాత తీసుకెళ్ళి వేయాలి. తర్వాత పచ్చడిలోకి వేసాము. ఎమ్మి గోంగూర పచ్చడి ఊరగాయ తయారైంది. వీళ్ళు ఎంత బాగుందోనని చూస్తుంటేనే నోరూడిపోతుంది. రేపు కాదు, ఇప్పుడే ఎలాగూ డిన్నర్ టైం అయింది. ఇప్పుడు అంత వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తిని ఎట్లుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ గాయ్స్.